హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని సింపుల్గా ఈజీగా ఇంట్లోని ఎలా వేసుకోవచ్చో చూసేద్దాం. ఇలాగానే బ్రెడ్ ఆమ్లెట్ని చేసిచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కోడిగుడ్లను కొట్టి తీసుకోండి. తరువాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బ్లెండర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తరువాత సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే సన్నగా కట్ చేసుకున్న కర్రీ లీవ్స్, అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత ఇలా 2 బ్రెడ్స్ని తీసుకొని ఇలా కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్నర్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత కార్నర్లో అడ్జస్ట్ చేస్తూ రివర్స్కి ఫోల్డ్ చేసుకోండి. మెల్లిగా నెమ్మదిగా ట్రై చేయండి. ఫాస్ట్గా చేశారంటే తునిగిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నాకు ఇక్కడ తునిగిపోయింది. ఇలా కాకుండా ఉండాలంటే కొంచెం స్లోగా ట్రై చేయండి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని మిడిల్లో పెట్టి 4 వైపులా ఫోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.